హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో టోటల్ 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వస్తుంటే ఇందులో మనకి 4 క్వశ్చన్స్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి అడుగుతున్నారు. సో ఈ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీకోసం ఈ పర్టికులర్ కంటెంట్ని ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయడానికి మాకు చాలా టైం అయితే తీసుకుంటుంది. అందువల్ల లేట్గా కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి వన్ వర్డ్స్ ఈడియమ్స్కి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి వీడియోస్ అయితే చేశాను. కాంప్రహెన్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. మిగిలినటువంటి టాపిక్స్ని కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను మీకోసం చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాము. ఫ్రెండ్స్, కోర్ట్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాము. సో ముందుగా సినానిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చెప్తాను. సో తర్వాత యాంటానిమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పర్టికులర్ సినానిమ్స్ కావచ్చు, యాంటానిమ్స్ కావచ్చు, చదివేటప్పుడు ఒక వర్డ్కి సంబంధించినటువంటి మీనింగ్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే అది సినానిమ్ అయినా యాంటానిమ్ అయినా మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు బైహార్ట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. సినానిమ్ అండ్ యాంటానిమ్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక వర్డ్ యొక్క మీనింగ్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వన్ సినానిమ్స్ చూద్దాము. ఒక 15 క్వశ్చన్స్ సినానిమ్స్, మరొక 15 క్వశ్చన్స్ యాంటానిమ్స్కి సంబంధించి చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిలేట్ అండి. సో డిలేట్ అంటే మీనింగ్ వచ్చేసి విస్తరించడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది, లేదా స్ప్రెడ్ చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ డిలేట్ అనే దానికి మనకి సేమ్ మీనింగ్ వచ్చేటువంటి మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏంటనేది చూసుకున్నట్లయితే వైడెన్. ఓకే, సో వైడెన్ అన్నా కూడా మనకి స్ప్రెడ్ చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. డిలేట్ అంటే కూడా మనకి ఇక్కడ స్ప్రెడ్ చేయడం, వైడన్ చేయడం లేదా విస్తరించడం లాంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. స్పిన్ అంటే తిరగడం, వీకెన్ అంటే బలహీనపరచడం, పుష్ అంటే తొయ్యడం. సో మిగిలినటువంటి 3 ఆప్షన్స్కి ఎటువంటి రిలేషన్ లేదు. కాబట్టి డిలేట్ అనేటువంటి ఈ వర్డ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వైడెన్ అండి. వైడెన్ అంటే మనకి ఇక్కడ స్ప్రెడ్ చేయడం లాంటి మీనింగ్ వస్తుంది. డిలేట్ అన్నా కూడా మనకి అదే మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి యాబ్రాగేట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో యాబ్రాగేట్ అంటే ఏంటంటే రద్దు చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో యాబ్రాగేట్ అంటే రద్దు చేయడం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ వచ్చేసి అబాలిష్ అండి. సో అబాలిష్ అన్న యాబ్రాగేట్ అన్న రెండు కూడా సేమ్, రద్దు చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎలోప్ అంటే పారిపోవడం లేదా లేచిపోవడం లాంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలి అంటే రన్ అవే అని చెప్పేసి కూడా అంటారు. సో దూరంగా వెళ్ళిపోవడాన్ని. ఓకే, సో రన్ అవే సీక్రెట్లీ విత్ వన్స్ బిలోవ్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇచ్చినటువంటి యాబ్రాగేట్ రద్దు చేయడం అనే దానికి ఎలోప్ అనే దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. సో ఇక్కడ యాబ్రాగేట్కి అబాలిష్కి కరెక్ట్ మీనింగ్ అయితే ఉంది కాబట్టి సో యాబ్రాగేట్కి అబాలిష్ అనేది రైట్ ఆన్సర్. ఇంకా గేట్ క్రాష్ అంటే క్రాష్ చేయడం లాంటి అనే మీనింగ్ వస్తుంది. డిస్ట్రాయ్ అంటే మనకి ఇక్కడ దీన్ని నాశనం చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. డిస్ట్రాయ్ అయినా డిస్ట్రక్షన్ అన్న రెండు సేమ్ ఉంటుంది మీనింగ్. సో ఇక్కడ కరెక్ట్ అబ్రోగేట్కి ఆన్సర్ వచ్చేసి అబాలిష్ అనమాట. సో అబ్రోగేట్ అంటే రద్దు చేయడం, అబాలిష్ అన్న కూడా రద్దు చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కమాండ్. మనకి ఎగ్జామినేషన్లో కూడా ఇలాగే ఒక సింగిల్ వర్డ్ అయితే ఇస్తారు. సినానిమ్ ఏంటని చెప్పండి, యాంటానిమ్ ఏంటో చెప్పండి అని చెప్పేసి ఒక లైన్ లాగా అయితే ఏది ఎవరు. సో ఇక్కడ మనకి కమాండ్ అంటే ఆర్డర్ వేయడం అనుకోవచ్చండి. సో ఆర్డర్ వేయడం. సో మనకి కొంతమంది ఆర్డర్ చేస్తూ ఉంటారు లేదా కమాండ్ చేస్తూ ఉంటారు. సో దీనికి రిలేటెడ్గా ఉండేది ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు. సో మనం ఏదైనా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనకి హాల్ టికెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి కమాండ్స్ అనుకోవచ్చు, ఆర్డర్స్ అనుకోవచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు. సో వారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని. సో దాన్ని మనం కమాండ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్ అని కూడా అనుకోవచ్చు. సో కమాండ్ అంటే ఆర్డర్ అని లేదా ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ లీడ్ అంటే మనం ఒకరికి లీడ్గా ఉండడం. సో ఒకరు మన కింద ఉండడం లేదా ఒకరి పైన మనం అథారిటీ చలాయించడం లాంటిది అనేది వస్తుంది. కానీ ఇక్కడ కమాండ్కి దీనికి రిలేషన్ అయితే లేదు. ఇంకా మేనేజ్ అంటే మనం మేనేజ్ చేయడం అని, సూపర్వైజ్ అంటే మనం సూపర్విజన్ చేయడం అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. టు బీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి కూడా వస్తుంది.
ఓకే, సూపర్విజన్ అంటే. సో ఇక్కడ ఇచ్చిన దానికి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇన్స్ట్రక్ట్ అనేది మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్యూజ్డ్ అన్నారండి. సో ఎక్యూజ్డ్ అంటే నిందితుడు అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. మనం న్యూస్లో చాలాసార్లు వింటూ ఉంటాము. సో ఎక్యూజ్డ్ని కోర్టుకు తీసుకువెళ్ళారనో లేకపోతే పట్టుకున్నారనో అని చెప్పేసి మీనింగ్ వస్తుంది, మనం చూస్తూ ఉంటాం న్యూస్లో. సో ఎక్యూజ్డ్ అంటే నిందితుడు అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, ఇండిక్టెడ్. ఓకే, సో ఇండిక్టెడ్ అన్నా కూడా మనకి ఇక్కడ సేమ్ అదే వస్తుంది. సో అఫీషియల్లీ ఛార్జ్డ్ సంబడి విత్ ఏ క్రైమ్, ఏదైనా క్రైమ్ చేసినప్పుడు అఫీషియల్గా ఒక పర్సన్పై ఛార్జ్ తీసుకోవడాన్ని ఇక్కడ ఇండిక్టెడ్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఇండిక్టెడ్ అన్న అక్యూజ్డ్ అన్న రెండు సేమ్ అండి. తర్వాత మరి ఇండికేటెడ్ అంటే ఏంటి అంటే టు షో దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. ఓకే, సో ఇండికేటెడ్ అంటే సో పర్టికులర్ ఏదో ఒకటి వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, సో పర్టికులర్ సిచ్యువేషన్లో అది కరెక్ట్ అని చెప్పడానికి ఇండికేటెడ్ అనేటువంటి పదాన్ని వాడతారు. మరి ఇండ్యూస్డ్ అంటే ఏదో ఒక పని చేయడానికి సంబంధించి బలవంతం చేయడాన్ని ఇక్కడ ఇండ్యూస్డ్ అంటారండి. ఇంకా ఇన్స్టిగేటెడ్ అంటే ఏంటంటే ఏదో ఒక పనిని స్టార్ట్ చేయడాన్ని, ఓకే, జరిగేలాగా చేయడాన్ని ఇన్స్టిగేటెడ్ అంటారనమాట. సో ఇక్కడ దీనికి అక్యూజ్డ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండిక్టెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నిందితుడు లేదా ఏదైనా క్రైమ్ చేసినప్పుడు వారిపైన ఒక నింద మోపినప్పుడు సో వారిని అక్యూజ్డ్ అంటారు. అలాగే ఇండిక్టెడ్ అని చెప్పేసి కూడా అంటారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మోటివ్ అని చెప్పేసి ఇచ్చారు. మోటివ్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంటెన్షన్ అని చెప్పేసి అనుకోవచ్చండి. ఇంటెన్షన్ కానీ లేదా ఎయిమ్ కానీ వస్తుంది. సో మీ మోటివ్ ఏంటి అంటారు. సో మీరు ఏదైనా లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటారనుకోండి, సో మీ మోటివ్ ఏది అంటే నేను పలానా సిచ్యువేషన్కి వెళ్ళాలి లేదా పలానా పని చేయాలి నేను అని చెప్పేసి అంటారు కదా. సో దాన్ని మోటివ్ అంటారు. అలాగే ఇంటెన్షన్ అని చెప్పేసి కూడా అంటారు, లేదా ఎయిమ్ అని చెప్పేసి కూడా అంటారనమాట. సో ఇక్కడ మోటివ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంటెన్షన్ అండి. రీజన్ అంటే కారణము, అకేషన్ అంటేనేమో పర్టికులర్ సిచ్యువేషన్ అనుకోవచ్చు, తర్వాత ప్రిపరేషన్ అంటేనేమో మనం దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ చేసుకోవడం లాంటిది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. అయితే మోటివ్ అనే దానికి ఇంటెన్షన్, మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ భావన ఏంటి అనే దానికి ఇక్కడ మనకి మోటివ్ అనేటువంటి పర్టికులర్ క్వశ్చన్కి ఇంటెన్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో మోటివ్ అనే దానికి రైట్ ఆన్సర్ ఇంటెన్షన్. సిక్స్త్ వన్ వచ్చేసి పెరిలస్ అని చెప్పేసి ఇచ్చారండి. పెరిలస్ అంటే హానికరమైన అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. పెరిలస్ అంటే హానికరమైన. సో ఇక్కడ హజార్డస్ అన్న కూడా హానికరమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో పెరిలస్కి హజార్డస్కి రెండింటికి కూడా సేమ్ మీనింగ్ కాబట్టి పెరిలస్ అంటే మనకి ఇక్కడ హజార్డస్ అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో పెరిలస్ యొక్క సినానిమ్ వచ్చేసి హజార్డస్ అండి. మరి ఆప్షన్ బిలో మనకి రెగరస్ అన్నారు. రెగరస్ అంటేనేమో స్ట్రిక్ట్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో స్ట్రిక్ట్ అనమాట. సో బాగా స్ట్రిక్ట్గా ఉండేటువంటి వారిని రెగరస్ పర్సన్ అంటారు, లేదా రెగరస్ రూల్స్ అని చెప్పేసి అంటారు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినప్పుడు. సో రెగరస్ అంటే మనకి ఇక్కడ స్ట్రిక్ట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రెసిలియంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. రెసిలియంట్ అంటే ఏబుల్ టు ఫీల్ బెటర్ క్విక్లీ ఆఫ్టర్ సంథింగ్ అన్ప్లెజెంట్ హ్యాస్ హ్యాపెండ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. మనకి ఏదైనా జరగకూడదు ఇమీడియట్గా ఎప్పుడైనా జరిగినప్పుడు మనం ఇమీడియట్గా ఒక మంచి బెటర్ ఫీలింగ్ని పొందినప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో రెసిలియంట్ అని చెప్పేసి అంటారు. ఇంకా రిక్విజైట్ అంటే ఏంటంటే ఇక్కడ నెససరీ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్ అనమాట. సో రిక్విజిట్ అంటే మనకి పర్టికులర్ సిచ్యువేషన్లో పర్పస్ కోసం, ఆ పర్టికులర్ పర్పస్ కోసం మనకు కావాల్సినటువంటి దాన్ని సో రిక్విజిట్స్, వాట్ ఆర్ యువర్ రిక్విజిట్స్ అని చెప్పేసి అంటారు. సో మీకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి అంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో రిక్విజిట్ అనేటువంటి పదం వాడతారు. సో ఇక్కడ పెరిలస్కి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో పెరిలస్ అంటే హానికరమైన, హజార్డస్ అన్న కూడా హానికరమైన. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 7th వన్ వచ్చేసి హడ్డిల్ అని చెప్పేసి ఇచ్చారు. హడ్డిల్ అంటే మనకి ఆటంకం లేదా అడ్డుకోవడం, అడ్డుపడడం లాంటిది మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి సేమ్ మీనింగ్ ఉండేది అబ్స్టకిల్ అనమాట. అబ్స్టకిల్ అన్న కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. సో హడ్డిల్ అన్న అబ్స్టికల్ అన్న రెండు సేమ్ ఒకటే అనమాట. సో మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా అడ్డంకి వచ్చిందనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్లో హడ్డిల్ అనేటువంటి పదాన్ని కానీ లేదా అబ్స్టికల్ అనేటువంటి పదాన్ని కానీ యూజ్ చేస్తారు. మరి త్రో అంటే ఏంటి? విసిరివేయడం. ఓకే, అపోజిషన్ అంటే మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని కావచ్చు, వ్యతిరేకంగా ఉన్నదాన్ని అపోజిషన్ అంటారు. సస్పీషియన్ అంటే అనుమానించదగిన. ఓకే, సో సస్పీషియస్ పర్సన్ అంటారు. సస్పీషియస్ అనుమానితుడు అని చెప్పేసి అంటారు కొంతమంది నిందితుల్ని. సో ఇతనే నిందితుడు అని చెప్పేసి అనుమానిస్తున్నామంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ సస్పీషియన్ అనేటువంటి పదాన్ని వాడడం జరుగుతుంది. బట్ ఇక్కడ హడ్డిల్కి కరెక్ట్ మీనింగ్ మనకి అబ్స్టకిల్ కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి.
ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి గ్రీట్ అన్నారు. గ్రీట్ అంటే మనం విష్ చేయడం. సో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం గ్రీట్ చేస్తాం, వెల్కమ్ టు మై హోమ్ అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు వెల్కమ్ అని చెప్పేసి. మరి హాస్టిల్ అంటే ఏంటంటే విరోధి అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో అన్ఫ్రెండ్లీగా ఉండేటువంటి వారిని హాస్టిల్ అని చెప్పేసి అంటారనమాట. సో అన్ఫ్రెండ్లీ నేచర్లో ఉండేటువంటి సిచ్యువేషన్ని హాస్టిల్ అని చెప్పేసి అంటారు, లేదా విరోధి అని చెప్పేసి కూడా అంటారు. అన్సోషలబుల్ అంటే అసామాజికమైన ఓకే. సోషబుల్ అంటేనేమో సమాజానికి అనుకూలంగా ఉండేటువంటి వారిని సోషబుల్ పర్సన్ అంటారు. అదే అన్సోషబుల్ అంటేనేమో సో దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారిని అన్సోషబుల్ అంటారు. అలూఫ్ అంటేనేమో దూరంగా ఉండడం ఓకే. సో దూరంగా ఉండడాన్ని లేదా దీనికి సంబంధించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినటువంటి వారిని అలూఫ్ అని చెప్పేసి అంటారు ఓకే. సో అలూఫ్ అంటే అసలు కరెక్ట్ మీనింగ్ వచ్చేసి దూరంగా ఉండడం, పర్టికులర్ పర్సన్కి దూరంగా ఉండడాన్ని అలూఫ్ అంటారు. బట్ ఇక్కడ గ్రీట్ అన్నారు కాబట్టి వెల్కమ్ అనేటువంటి మీనింగ్ మనకు వస్తుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. సో అలూఫ్ అంటేనేమో దూరంగా ఉండడం ఓకే. సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. 9th వన్ వచ్చేసి అడ్వకేట్ అని చెప్పేసి ఇచ్చారు. అడ్వకేట్ అంటే మనకి పబ్లిక్గా సపోర్ట్ చేసేటువంటి వారిని అడ్వకేట్ అంటారండి. సో మనకి ఏదైనా కోర్టులో మనం కేసు ఫైల్ చేసినప్పుడు మనకి సపోర్ట్ చేసేవారు ఎవరు? అడ్వకేట్సే కదా. సో ఆ విధంగా ఆలోచించండి. సో ఇక్కడ అడ్వకేట్ అంటే మనకి సపోర్ట్ చేసేటువంటి వారిని, సో ఇక్కడ మనకి ఇక్కడ అడ్వకేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అడ్వకేట్ అన్న సపోర్ట్ అన్న కూడా రెండు సేమ్ మీనింగ్ వస్తుంది. ప్రొనౌన్స్ అంటే చెప్పడం అనమాట, డిటర్మిన్ అంటే దాన్ని నిరూపించడం, ప్రిడిక్ట్ అంటే అంచనా వేయడం ఓకే. సో ఈ విధంగా మీనింగ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సో ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సపోర్ట్. సో అడ్వకేట్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ వచ్చేసి సపోర్ట్ అండి. 10th క్వశ్చన్ వచ్చేసి టెమిరిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ టెమిరిటీ అంటే బాగా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేసేటువంటి వారిని టెమిరిటీ అని చెప్పేసి అంటారండి. సో ఇక్కడ దీనికి సేమ్ మీనింగ్ ఉండేది కూడా అడాసిటీ అనేది. సో అడాసిటీ అన్నా కూడా మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెంట్ బిహేవియర్. సో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు కొంతమంది. సో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు, నేను చేసేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్ అనే విధంగా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ టెమిరిటీ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తారు. సో టెమిరిటీ అన్న అడాసిటీ అన్న రెండు కూడా సేమ్ అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేటువంటి వారిని సో ఇక్కడ టెమిరిటీ అని చెప్పేసి అంటారు. సో వెరిటీ అంటేనేమో ట్రూత్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, నిజం ఓకే. వెరిటీ అంటే ట్రూత్ అని చెప్పేసి వస్తుంది. సింప్లిసిటీ అంటే సింపుల్గా ఉండడం. పాసిటీ అంటేనేమో చాలా తక్కువ అమౌంట్లో మన దగ్గర కొరతగా ఉండడాన్ని ఓకే. పాసిటీ అంటేనేమో కొరత అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది ఓకే. సో పాసిటీ అంటే కొరత, సింప్లిసిటీ అంటే చాలా నార్మల్గా సింపుల్గా ఉండడం. అడాసిటీ అంటేనేమో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం అండ్ కొంచెం రూడ్గా ఉండడం అనమాట. ఇంకా టెమిరిటీ అంటేనేమో సేమ్ అదే మీనింగ్ వస్తుంది. వెరిటీ అంటేనేమో ట్రూత్ అనేటువంటి మీనింగ్ మనకి రావడం జరుగుతుంది. సో టెమిరిటీకి ఇక్కడ కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఆప్షన్ బి అడాసిటీ రైట్ ఆన్సర్ అండి. 11th వన్ వచ్చేసి వొకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. వొకేషన్ వేరు, వెకేషన్ వేరు ఓకే. వొకేషన్ అంటేనేమో ఇక్కడ మన యొక్క ప్రొఫెషన్ని వొకేషన్ అని చెప్పేసి అంటారు, లేదా ఆక్యుపేషన్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వెకేషన్ అంటేనేమో హాలిడే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కొంతమంది నేను వెకేషన్కి వెళ్తున్నాను అంటారు. సో కొన్ని రోజులు నేను పర్టికులర్ టూర్ అయితే వేస్తున్నాను, హాలిడే పెట్టేసి అంటారు. సో ఆ సిచ్యువేషన్లో వెకేషన్ అంటారు. వెకేషన్ వేరు, వొకేషన్ వేరు. సో వొకేషన్ అంటేనేమో ఆక్యుపేషన్ అనమాట. సో మన యొక్క ప్రొఫెషన్ గురించి, మన యొక్క వృత్తి గురించి మాట్లాడేటప్పుడు వొకేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇచ్చినటువంటి దానికి ఇక్కడ మిగిలినటువంటి ఎగ్జామినేషన్, సెమినార్, హాలిడే అనేటువంటితో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వొకేషన్ అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఆక్యుపేషన్ అనమాట. ఇంకా జలస్ అంటేనేమో అసూయ, మీ అందరికీ తెలుసు. సో జలస్ అంటే అసూయ. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి ఎన్వీడ్ అనే దానికి కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. సో అసూయ అనమాట. సో ఎవరినైనా చూసి మీరు అసూయ పడినప్పుడు మిమ్మల్ని ఎన్వీడ్ పర్సన్ అని చెప్పేసి అంటారు, లేదా జలస్ పర్సన్ అని చెప్పేసి అంటారు. కాబట్టి జలస్ అన్న ఎన్వీడ్ అన్న రెండు సేమ్ మీనింగ్ వస్తుందండి. సో జలస్ అంటే అసూయ అని, ఎన్వీడ్ అన్న కూడా సేమ్ అసూయ అనేటువంటి మీనింగ్ వస్తుంది. హ్యాటెడ్ అంటే ఇష్టపడకపోవడం, ఇంట్రెస్టెడ్ అంటే ఇష్టపడడం, అడ్మైర్డ్ అంటే లైక్ చేయడం ఓకే. సో ఈ విధంగా మీనింగ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ జలస్కి కరెక్ట్ మీనింగ్ వచ్చేసి ఎన్వీడ్ అనమాట. 13th వన్ చూసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ అని చెప్పేసి ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడ మనం కనెక్ట్ అవ్వడం అని చెప్పేసి అనుకుంటాం. మనకి ఇంటి బయట ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కరెంట్ పోల్స్ మధ్యలో. సో అవి చూసి కనెక్ట్ చేశారు కదా అని చెప్పేసి కనెక్ట్ అనుకుంటాం, కానీ ఇది రాంగ్ అండి. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ అంటే తెలియచేయడం ఓకే. సో మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే వాళ్ళకి తెలియచేయడాన్ని ట్రాన్స్మిషన్గా చెప్పుకోవచ్చు. సో దీనికి సేమ్ మీనింగ్ ఉన్నటువంటి పదం కన్వేయన్స్ అనమాట.
సో కన్వే యువర్ రిగార్డ్స్ అంటారు. సో నా రిగార్డ్స్ నేను వాళ్ళకి చెప్పానని చెప్పండి, నేను వాళ్ళని అడిగానని చెప్పండి అంటాం కదా. సో ఇక్కడ కన్వేయన్స్ అన్న ట్రాన్స్మిషన్ అన్న సేమ్ మీనింగ్ అండి. సో కన్వేయన్స్ అంటే తెలియచేయడం అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. కనెక్ట్ అంటే కనెక్ట్ చేయడం, డిస్కనెక్ట్ అంటే డిస్కనెక్ట్ చేయడం అని చెప్పేసి మనకు తెలుసు. ఇక్కడ కన్వేయన్స్ అంటే మన యొక్క అభిప్రాయాన్ని, మన యొక్క విషెస్ని వాళ్ళకి తెలియచేస్తున్నామని చెప్పడానికి కన్వేయన్స్ అంటాం. అలాగే ట్రాన్స్మిషన్ అన్న కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 14th వన్ వచ్చేసి ఇంటర్ఫీరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్ఫీరెన్స్ అంటే మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకొకరు వచ్చి మీ 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 యొక్క మాటలకి అడ్డుపడ్డారనుకోండి, సో వాళ్ళు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యారు అని చెప్పేసి అంటారు. సో ఓకే, సో మీ అందరికీ తెలుసు ఇంటర్ఫీరెన్స్ అంటే. సో ఇక్కడ అబ్స్ట్రక్షన్ అన్నా కూడా సేమ్ మనకు అదే మీనింగ్ అయితే వస్తుంది. సో అబ్స్ట్రక్ట్ చేయడం, మీరు మాట్లాడుతున్నా లేదా మీరు ఏదైనా పని చేస్తున్నా అబ్స్ట్రక్ట్ చేయడాన్ని ఇంటర్ఫీరెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇంటర్ఫీరెన్స్ అన్నా లేదా అబ్స్ట్రక్షన్ అన్నా రెండు సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. హానర్ అంటే గౌరవించడం, ఫియర్ఫుల్ అంటే భయంకరమైన, డెఫరెన్స్ అంటేనేమో ఒకరిని గౌరవించడాన్ని, ఒకరి పట్ల మనం గౌరవాన్ని చూపించడాన్ని డెఫరెన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో డిఫరెన్స్ వేరు, డెఫరెన్స్ వేరు. సో డిఫరెన్స్ అంటేనేమో మనకి ఇక్కడ రెండింటి మధ్య తేడాని చెప్పేటప్పుడు డిఫరెన్స్ అంటాం. బట్ ఇక్కడ డెఫరెన్స్ అంటేనేమో బిహేవియర్ దట్ షోస్ దట్ యూ రెస్పెక్ట్ సంబడి ఆర్ సంథింగ్. ఓకే, సో ఏదైనా వస్తువుని కావచ్చు లేదా ఎవరినైనా మీరు గౌరవిస్తున్నప్పుడు సో అలా తెలిపేదాన్ని డెఫరెన్స్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇంటర్ఫీరెన్స్ అంటే అడ్డుపడ్డాన్ని, ఆపడాన్ని, అడ్డగించడాన్ని ఇంటర్ఫీరెన్స్ అంటారు. అబ్స్ట్రక్షన్ అన్న కూడా సేమ్ అదే మీనింగ్ అయితే వస్తుంది. 15th వన్ వచ్చేసి కన్సార్ట్ అని చెప్పేసి ఇచ్చారండి. కన్సార్ట్ అంటే ఇక్కడ మనకి వైఫ్ లేదా హస్బెండ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, లేదా స్పౌస్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో స్పౌస్ అంటే మనకి హస్బెండ్ ఆర్ వైఫ్ కదా, అలాగే కన్సార్ట్ అన్న కూడా హస్బెండ్ ఆర్ వైఫ్ని ఇక్కడ కన్సార్ట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి మనకి రిలేటెడ్గా ఉండేటువంటి ఆప్షన్ చూస్తే పార్ట్నర్ అని చెప్పేసి చూడండి. సో పార్ట్నర్ అన్న కూడా అదే మీనింగ్ కదా. సో మనకి ఇక్కడ కన్సార్ట్ అన్న, పార్ట్నర్ అన్న మనకి ఇక్కడ సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. ప్రొటెక్ట్ అంటే రక్షించడం, కాన్వాయ్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వెహికల్స్, సీఎం వెళ్తున్నప్పుడు లేదా పిఎం వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ కింద చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని కాన్వాయ్ అంటారు. ఓకే, సో కాన్వాయ్ అంటే గ్రూప్ ఆఫ్ వెహికల్స్ అని అర్థం. గైడ్ అంటే మనకి దారి చూపే వాళ్ళని లేదా తెలియంది చెప్పే వాళ్ళని గైడ్ అంటారు కదా. సో ఇక్కడ మనకి కన్సార్ట్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ వచ్చేసి పార్ట్నర్ అని అర్థం. సో కన్సార్ట్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ని ఇక్కడ కన్సార్ట్ అంటారు లేదా స్పౌస్ అంటారు. సో కన్సార్ట్కి రైట్ ఆన్సర్ పార్ట్నర్ అనమాట. సో ఇవి 15 సినానిమ్స్ అనమాట. ఇప్పుడు యాంటానిమ్స్ చూద్దాము. సో ఇక్కడ మనం పర్టికులర్ పదానికి సంబంధించి ఇప్పటి వరకు మీనింగ్ అయితే చూసాము. ఇక్కడ నుంచి పర్టికులర్ పదానికి ఆ మీనింగ్కి ఆపోజిట్లో ఉండేటువంటి వర్డ్ ఏంటనేది మనం కనుగొనాలి. సో దాన్నే యాంటానిమ్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నోవెల్ అని చెప్పేసి ఇచ్చారండి. నోవెల్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రేంజ్గా ఉండేదాన్ని నోవెల్ అంటారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రేంజ్గా ఉండి కొత్తగా కనపడేదాన్ని నోవెల్ అంటారండి. నవల్ వేరు, నోవెల్ వేరు. సో నోవెల్ అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండేది లేదా మనకి కొంచెం స్ట్రేంజ్గా వింతగా కనపడేది, న్యూగా కనపడేదాన్ని నోవెల్ అని చెప్పేసి అంటారు. సో ఈ నోవెల్కి ఆపోజిట్ ఏమని అనుకోవచ్చు మనం, ఆర్డినరీగా ఉండేది అనుకోవచ్చు కదా. ఆపోజిట్ కనుక్కోవాలి మనం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీనింగ్ కాదు మనం కనుక్కోవాల్సింది, ఆపోజిట్ కనుక్కోవాలి. ఇక్కడ బ్యానల్ అంటే కూడా ఒక ఆర్డినరీ థింగ్ దట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఏదైతే మనకి ఇంట్రెస్టింగ్గా కనిపించదో దాన్ని బ్యానల్ అని చెప్పేసి అంటారు. ఇంట్రెస్టింగ్గా, స్ట్రేంజ్గా, న్యూగా కనిపించేదాన్ని నోవెల్ అని చెప్పేసి అంటారు. సో నోవెల్కి యాంటనిమ్ లేదా ఆపోజిట్ వర్డ్ వచ్చేసి బ్యానల్ అండి. సో ఆప్షన్ సి బ్యానల్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి హార్మోనియస్ అని చెప్పేసి ఇచ్చారు. హార్మోనియస్ అంటే ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్లీగా ఉండేవారిని హార్మోనియస్ పర్సన్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్లో ఉండేటువంటి పదం ఏంటనేది మనం ఇక్కడ కనుగొనాల్సి ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో ఉండేది డిస్కార్డెంట్. కార్డెంట్ అంటేనేమో ఫ్రెండ్లీ అని చెప్పేసి అర్థం. డిస్కార్డెంట్ అంటేనేమో నాట్ ఫ్రెండ్లీ లేదా నాట్ ఇన్ అగ్రిమెంట్. సో సేమ్ అగ్రిమెంట్లో ఉండకుండా దానికి ఆపోజిట్గా ఉండేటువంటి వారిని లేదా అన్ఫ్రెండ్లీగా ఉండేటువంటి వారిని డిస్కార్డెంట్ అంటారు. సో కార్డెంట్ అంటే యాక్చువల్గా మనకి ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో హార్మోనియస్కి మీనింగ్ అనమాట. అదే డిస్కార్డెంట్ అంటేనేమో దానికి ఆపోజిట్ వర్డ్. సో డిస్కార్డెంట్ అంటేనే మనకి ఇక్కడ నాట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి యాక్సలరేట్ అంటే ఇక్కడ మనకి స్పీడప్ చేయడం అని అర్థం. సో యాక్సలరేషన్ పెంచు అంటారు మనం కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో యాక్సలరేట్ అంటే స్పీడప్ చేయడం అని అర్థం. సో దీనికి ఆపోజిట్ డిలే.
డిలే అంటే ఏంటి? సో లేట్ చేయడం అని చెప్పేసి వస్తుంది. క్విక్కెన్ అన్నా కూడా మనకి స్పీడప్ చేయడం అని వస్తుంది. డిసెంట్ అంటేనేమో దిగుట అని మీనింగ్ వస్తుంది. డిమినిష్ అంటేనేమో తగ్గించడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. డిసెంట్ ఎస్సెంట్ అంటారు. ఎస్సెంట్ అంటేనేమో పెరగటం, డిసెంట్ అంటేనేమో దిగటం అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో డిమినిష్ అంటేనేమో తగ్గించు అనేటువంటి మీనింగ్ వస్తుంది. డిలే అంటేనేమో లేట్ చేయడం, క్విక్కెన్ అంటేనేమో ఫాస్టెన్ చేయడం. ఓకే, సో ఇచ్చినటువంటి థర్డ్ యాక్సలరేట్ అనేటువంటి దానికి యాంటానిమ్ వచ్చేసి డిలే అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి బోల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. బోల్డ్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా, బ్రేవ్గా ఉండేటువంటి వారిని బోల్డ్ పర్సన్ అని చెప్పేసి అంటారు. అదే దానికి ఆపోజిట్లో టిమిడ్ అంటేనేమో పిరికితనంగా ఉండేటువంటి వారిని టిమిడ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో బోల్డ్ అంటేనేమో చాలా స్ట్రాంగ్గా, చాలా కాన్ఫిడెంట్గా, బ్రేవ్గా ఉండేటువంటి వారిని బోల్డ్ అంటారు. టిమిడ్ అంటేనేమో పిరికి వారిని టిమిడ్ అంటారు. సో దీనికి ఆపోజిట్ టిమిడ్ అనమాట. తర్వాత ట్రైటర్ అంటేనేమో ఇక్కడ దేశద్రోహిని ట్రైటర్ అంటారు. ప్యాట్రైట్ అంటేనేమో దేశాన్ని అభిమానించే వాళ్ళని ప్యాట్రైట్ అంటారు. మైగ్రెంట్ అంటేనేమో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలి వెళ్ళే వాళ్ళని మైగ్రెంట్ అంటారు. సో ట్రైటర్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ప్యాట్రైట్ అండి. సో ట్రైటర్ అంటే దేశద్రోహి, ప్యాట్రైట్ అంటే దేశాన్ని ఇష్టపడే వాళ్ళని ప్యాట్రైట్ అంటారు. ఆఫీసర్ అంటే అధికారి, మెంబర్ అంటేనేమో సభ్యుడు అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఎగ్జాజరేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జాజరేట్ అంటే మనకి ఇక్కడ అతిశయోక్తి అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎక్కువగా ఉండడాన్ని. సో ఇక్కడ చూసినట్లయితే టు మేక్ సంథింగ్ సీమ్ లార్జర్, బెటర్, వార్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్ అనే దాన్ని ఎగ్జాజరేట్ అని చెప్పేసి అంటారు. అతిశయోక్తి, సో ఎక్కువగా చెప్పడాన్ని, ఎక్కువగా బిహేవ్ చేయడాన్ని అతిశయోక్తి అని చెప్పేసి అంటారు కదా. సో ఇక్కడ ఎగ్జాజరేట్ అంటే అదే మీనింగ్ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి అండర్స్టేట్ అంటే దీనికి సంబంధించి ఇక్కడ తక్కువ చేసి చెప్పడాన్ని అండర్స్టేట్ అంటారనమాట. ఎగ్జాజరేట్ అంటేనేమో ఎక్కువ చేసి చెప్పడం లేదా అతిశయోక్తిగా ఉండడం. సో అండర్స్టేట్ అంటేనేమో తక్కువ చేసి చెప్పడం అనమాట. అబండెన్స్ అంటేనేమో ఎక్కువగా ఉండడం. ఇంకా ఎగ్జాప్ట్ అంటేనేమో సారాంశం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఎగ్జాప్ట్ అంటే సారాంశం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, అబండెన్స్ అంటేనేమో చాలా ఎక్కువగా ఉండడాన్ని అబండెన్స్ అంటారు. మీ దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, యూ హ్యావ్ అబండెంట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి అంటారు. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రా వ్యాగెంట్ అన్నారు. ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఎక్స్ట్రా వ్యాగెంట్ అని చెప్పేసి అంటారు. సెవెంత్ వన్ వచ్చేసి ఎక్యూములేట్ అన్నారు. ఎక్యూములేట్ అంటే టు కలెక్ట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో కలెక్ట్ చేయడాన్ని ఎక్యూములేట్ అంటారండి. సో ఇక్కడ మనకి దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డిస్పర్స్ అనమాట. డిస్పర్స్ అంటే కొంచెం స్ప్రెడ్ చేయడం, అంటే దూరంగా విసిరివేయడాన్ని, సో దూరంగా పెట్టడాన్ని ఇక్కడ డిస్పర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. డిస్మిస్ అంటే తొలగించడం, బిలో అంటే క్రింద అని, అవేర్ అంటే తెలిసేలా చేయడము. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎక్యూములేట్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డిస్పర్స్ అండి. ఎక్యూములేట్ అంటే టు కలెక్ట్ అంటే సేకరించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. డిస్పర్స్ అంటేనేమో విసిరివేయడం లేదా దూరంగా పెట్టడాన్ని డిస్పర్స్ అని చెప్పేసి అంటారు. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి స్టెరైల్ అని చెప్పేసి ఇచ్చారండి. స్టెరైల్ అంటే నిస్సారమైన, అంటే పంటలు పండనటువంటి భూమిని ఏమంటారు? నిస్సారమైనటువంటి భూమి అంటాం కదా. సో అలాగే ఇక్కడ స్టెరైల్ అన్నా కూడా నిస్సారమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. మరి ఇక్కడ ఇన్ఫర్టైల్ అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సారవంతమైన అనేటువంటి, ఇన్ఫర్టైల్ కాదు, ఫెర్టైల్ అంటే మనకి ఇక్కడ సారవంతమైనటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో స్టెరైల్ అంటే నిస్సారమైన, ఫెర్టైల్ అంటేనేమో సారవంతమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా సో ఎయిత్ వన్కి స్టెరైల్కి ఆపోజిట్ ఫెర్టైల్ అండి. అలాగే మనకి ఇక్కడ డెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఫారెస్ట్స్ బాగా థిక్గా ఉంటాయి. సో అలాంటి ఫారెస్ట్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డెన్స్ ఫారెస్ట్ అంటారనమాట. బాగా థిక్గా ఉండేటువంటి ఫారెస్ట్, లైక్ అమెజాన్ ఫారెస్ట్ ఉంది, బాగా థిక్ ఫారెస్ట్ అనమాట. ఆ అమెజాన్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు, అంత థిక్గా ఉంటుంది అది. సో డెన్స్ ఫారెస్ట్స్ అవి. బ్యారెన్ అంటేనేమో బాగా పాడైపోయినటువంటి, ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్ని బ్యారెన్ ల్యాండ్ అని చెప్పేసి అంటారు. సో బ్యారెన్ అంటే ఎందుకు పనికిరాని అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్టెరైల్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఫెర్టైల్ అనమాట. కన్సిలియేషన్ అని చెప్పేసి 9th వన్ అడిగారు. కన్సిలియేషన్ అంటే ఫ్రెండ్లీ మేనర్లో ఉండేటువంటి వారిని కన్సిలియేషన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కన్ఫ్రంటేషన్ అంటేనేమో ఎప్పుడు కూడా డిజగ్రీ చేసేవాళ్ళు, అది కూడా యాంగ్రీనెస్తో డిజగ్రీ చేసేటువంటి వారిని కన్ఫ్రంటేషన్ అని చెప్పేసి అంటారు. డిస్ప్యూట్ అంటేనేమో వివాదం అనమాట. ఇరిటేషన్ అంటేనేమో వాళ్ళు విసుగు చెందేలాగా చేయడాన్ని ఇరిటేషన్ అంటారు. సెపరేషన్ అంటేనేమో వేరు చేయడం. సో ఇక్కడ మనకి కన్సిలియేషన్ అంటేనేమో ఫ్రెండ్లీ మేనర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. కన్ఫ్రంటేషన్ అంటేనేమో డిజగ్రిమెంట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్లీకి దీనికి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి.
10th వన్ వచ్చేసి ఎమిలియోరేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఎమిలియోరేట్ అంటే ఒక పాడైపోయినటువంటి వస్తువుని కొంచెం బెటర్గా మార్చడాన్ని ఇక్కడ. సో టు మేక్ సంథింగ్ బెటర్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలి అంటే ఎమిలియోరేట్ అంటే టు మేక్ సంథింగ్ బెటర్ అనమాట. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ చూడండి, ఆప్షన్ డి ఇచ్చాడు, వర్సన్. ఓకే, సో వర్సన్ అంటే ఇంకా చెడగొట్టడం. ఓకే, సో మంచిగా ఉన్నదాన్ని మనం ఇంకా బెటర్గా మారుస్తుంటే దాన్ని ఎవరైనా వచ్చి చెడగొట్టారనుకోండి, దాన్ని వర్సన్ అంటారు. ఎమిలియోరేట్ అంటేనేమో టు మేక్ సంథింగ్ బెటర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. డిపెండ్ అంటేనేమో ఆధారపడడం, సాఫ్ట్ అంటేనేమో స్మూత్ అని, ఇంప్రూవ్ అంటే కొంచెం మెరుగుపరచడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఎమిలియోరేట్ అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ అడిగారు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వర్సన్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ అయితే రావడం జరుగుతుంది. 11th వన్ వచ్చేసి గ్లూమీ అని చెప్పేసి అడిగారండి. గ్లూమీ అంటే లుకింగ్ సాడ్ ఆర్ బ్యాడ్. సో ఎవరైతే చూడడానికి కొంచెం డల్గా, సాడ్గా, బాధగా ఉన్నారో వారిని గ్లూమీ పర్సన్ అని చెప్పేసి అంటారు. సో గ్లూమీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రేడియంట్. రేడియంట్ అంటే ఎవరైతే చాలా హ్యాపీనెస్తో కనిపిస్తారో, ఓకే, సో చాలా హ్యాపీగా, చాలా ఫ్రెష్గా, చాలా యాక్టివ్గా కనిపిస్తారో వాళ్ళని రేడియంట్ అని చెప్పేసి పిలుస్తారు. సో గ్లూమీ వచ్చేసి మనకి సాడ్ అని చెప్పేసి అన్నాం కదా, సో దానికి ఆపోజిట్ రేడియంట్ అనమాట. సో ఫ్రాగ్రెంట్ అంటేనేమో మంచి సువాసన, మెలోడియస్ అంటేనేమో వినగలిగేటువంటి ఒక మంచి మ్యూజిక్ అనుకోవచ్చు. ఇల్యూజరీ అంటేనేమో ఊహాజనితమైన. ఓకే, సో ఇప్పుడు సినిమాలన్నీ కూడా ఇల్యూషన్ స్టోరీస్, అవన్నీ కూడా ఊహించి రాసి తీసినటువంటి సినిమాలు అవన్నీ కూడా. సో వాటిని ఇల్యూజరీ అని చెప్పేసి కూడా అనవచ్చు. 12th వన్ వచ్చేసి ఎగ్జోనరేట్ అని చెప్పేసి ఇచ్చారండి. ఎగ్జోనరేట్ అంటే అపరాధి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఎటువంటి నేరం చేయనటువంటి వారిని అపరాధి లేదా నిందితుడు కాదు అని చెప్పేసి అంటాం కదా, సో అలాంటి టైంలో ఎగ్జోనరేట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కన్విక్ట్ అనమాట. కన్విక్ట్ అంటే దీనికి సంబంధించి ఎవరైనా ఏదైనా నేరం చేసినప్పుడు కన్విక్టెడ్ పర్సన్ అని చెప్పేసి అంటారు. సో కన్విక్ట్ అంటే సో నిందితుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎగ్జోనరేట్ అంటే అపరాధి లేకపోతే నిందితుడు కాదు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఎగ్జోనరేట్కి ఆపోజిట్ వర్డ్ కన్విక్ట్ అనమాట. 13th వన్ వచ్చేసి రిటైన్ అని చెప్పేసి అన్నారు. రిటైన్ అంటే ఉంచుకోవడం, ఓకే, మన దగ్గరే పెట్టుకోవడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ ఉందనుకుందాం. 2015లో ఒక కంట్రీ గెలిచింది. మళ్ళీ 4 years తర్వాత 2019లో కూడా అదే కంట్రీ గెలిచింది అనుకుందాం. సో అప్పుడు ఏమంటారంటే పర్టికులర్ కంట్రీ రిటైన్ ది వరల్డ్ కప్ అంటారు. సో వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. సో ఇంకా వాళ్ళు ఓడిపోయి ఆ కప్ని వేరే వాళ్ళకి వెళ్ళేలాగా చేయలేదు కాబట్టి పర్టికులర్ కంట్రీ రిటైన్ ది వరల్డ్ కప్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి 2015లో ఆస్ట్రేలియా గెలిచింది, 2019లో కూడా అదే కంట్రీ గెలిచింది అనుకుందాం. కానీ 2019లో గెలిచింది ఇంగ్లాండ్, అది వేరే విషయం. కానీ 2019లో కూడా ఇంగ్లాండే గెలిచింది అనుకోండి. సో ఆస్ట్రేలియా రిటైన్ ది క్రికెట్ వరల్డ్ కప్ అని చెప్పేసి అంటారు. రిటైన్ అంటే వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం లేదా వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం అనమాట. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి రిలీజ్. రిలీజ్ అంటే వదిలేయడం లేదా ఇచ్చేయడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. అన్ఫ్లర్లు అంటేనేమో మనకి ఇక్కడ ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ అన్ఫర్ ది ఫ్లాగ్ అని చెప్పేసి అంటారు. సో జెండా వందనం చేసినప్పుడు ఫ్లాగ్ని అన్ఫ్లర్ చేస్తారు కదా, సో అలాంటి సిచ్యువేషన్ అన్ఫ్లర్ అని చెప్పేసి అంటారు. అంటే ఒక చుట్టబడిన ఉన్నటువంటి ఒక గుడ్డని ఓపెన్ అయ్యేలాగా చేయడాన్ని అన్ఫ్లర్ అంటారనమాట. ఇంకా రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం. ఇంకా ఎంగేజ్ అంటేనేమో టు బీ ఇన్వాల్వ్డ్. ఓకే, సో దేనిలో అయినా మనం ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎంగేజ్ అయి ఉన్నారు అని చెప్పేసి అంటారనమాట. సో రిటైన్ అనే దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిలీజ్. రిటైన్ అంటే ఉంచుకోవడం, రిలీజ్ అంటే ఇచ్చేయడం లేదా వదిలేయడం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 14th వన్ వచ్చేసి బ్లీక్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ మనకి బ్లీక్ అంటే మీనింగ్ వచ్చేసి డల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. బ్లీక్ అంటే డల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఆపోజిట్ అడిగారు కాబట్టి బ్రైట్ అనేది దీనికి ఇక్కడ ఆపోజిట్ వర్డ్గా చెప్పుకోవచ్చు. ఎక్స్పోజర్ అంటే బయటికి కనిపించేలా చేయడం లేదా తెలిసేలాగా చేయడం. డార్క్ అంటే చీకటి, డల్ అంటే కొంచెం డల్గా కనిపించడం. ఓకే, సో ఇక్కడ బ్లీక్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి బ్రైట్. ఓకే, ఇంకా 15th వన్ వచ్చేసి ప్రామినెంట్ అన్నారు. ప్రామినెంట్ అంటే బాగా ప్రసిద్ధి చెందిన, అందరికీ తెలిసిన, వెల్ నోన్ పర్సన్ని ప్రామినెంట్ పర్సన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. సో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియనటువంటి వారు ఉండరు. సో కాబట్టి ఆయన ఏమంటారంటే ప్రామినెంట్ పర్సన్ అని చెప్పేసి అంటారు. సో ప్రామినెంట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్నోన్ అనే కదా. సో అన్నోన్ అంటే ఎవరికి తెలియదని. ఎమినెంట్ అన్నా కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, బాగా పాపులర్ అని. రినోన్డ్ అన్నా కూడా అంతే మీనింగ్ వస్తుంది, బాగా ఫేమస్ అని. ఇంపార్టెంట్ అన్నా కూడా మనకు అదే మీనింగ్ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ బాగా ముఖ్యమైన అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రామినెంట్కి ఆపోజిట్ వచ్చేసి అన్నోన్ అనేటువంటి వర్డ్ మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్గా చెప్పుకోవచ్చు. సో ఇవి 30 అండి. సినానిమ్స్ 15, యాంటోనిమ్స్ 15.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.